తీరుకున్నప్పుడొచ్చి పలకరించేవాడు కాదది నా కొడుకు. తీరిక చేసుకునొచ్చి ప్రేమ చూపించేవాడు కొడుకు. నేనంతా విన్నానొదినా. అభి ఎంతలా మారిపోయాడో ఇప్పుడైనా అర్థమైందా వదినా నీకు? నువ్వు నోరు తెరిచి భాస్కర్ అమాయకుడు, అఖిల అనుభవం లేనివాడు, వాళ్ల భవిష్యత్తు ఏంటో అని భయంగా ఉందని చెప్తుంటే ఎందుకమ్మా భయం? ఆస్తంతా ముగ్గురికి సమానంగా పంచుతాను అని ఒక్క మాటైనా అన్నాడా? ఆ రోజు డిన్నర్ చేసేటప్పుడు ఎలా దాటవేశాడో ఈ రోజు కూడా అదే చేశాడు. ఇన్నాళ్ళు నీ దగ్గర పెరిగాడు. నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేడా అభి? అఖిల అనుభవం తెచ్చుకుంటాడు, భాస్కర్ తెలుసుకుంటాడు అన్నాడే తప్ప వాళ్లకు ఆస్తి పంచిస్తానని అనలేదు. అంటే వాళ్ల చావు వాళ్లు చావాల్సిందే అనేగా అర్థం. అభి ఎంత స్వార్థపరుడదునా! మళ్ళీ ఆఫీస్కి వెళుతున్నాడటగా. అక్కడ చక్కదిద్దాల్సినవి చాలా ఉన్నాయట. ఏంటి దాని అర్థం? ఆస్తంతా తన పేరుతో ఉంది కాబట్టి భవిష్యత్తులో భాస్కర్ గాని అఖిలకి గాని సంస్కృతి ఈవెంట్స్ మీద ఆవగించేంత అధికారం హక్కు లేకుండా చేస్తున్నాడనే కదా వదినా. అభి తేనె లాంటి వాడు అనుకున్నాను కానీ ఇలా తేనె పూసిన కత్తిలా మారిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు వదినా. అభి మారిపోయాడంటావా వదినా? మార్పు కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంటే ఇంకా ప్రశ్న అడుగుతావేంటొదినా? ఇదంతా ఆ వసు వల్లే వదినా. దాని కడుపులో పడ్డ బిడ్డ వల్లే ఇదంతా. ఇన్నాళ్ళు ఉంది ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకు పెళ్లిళ్లు చేస్తే అత్తారింటికి వెళ్లిపోతారనుకుని ఆస్తిపై అభికి ఆశ పుట్టలేదు. బన్నీగాడొచ్చినా ఆస్తి అంతటికి వాడు వారసుడు కాలేడు. ఇప్పుడు కొత్తగా తనకు వసుకు ఓ బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి వాడికి ఆస్తి కావాలి. ఆ ఆస్తికి వాణ్ణి మాత్రమే వారసుని చెయ్యాలి. కలిసి పెరిగిన భాస్కర్కి అఖిల్కి ఆస్తి ఎందుకు పంచాలి? తన బిడ్డకే అంతా చెందాలన్నది అభి ఆలోచన. అభి ఇలా కూడా ఆలోచిస్తాడా? అలా ఆలోచించబట్టే కదా వదినా ఇలా చేస్తున్నాడు. వసూయే వాడికి ఆలోచన ఇచ్చుంటుంది. అందుకే ఆ బిడ్డను లేకుండా చేస్తే ఏ గొడవ ఉండదు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టకుండా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. అంతేనంటావా వదినా? ఏ పిల్లలు, బన్నీ, అను, కీర్తి, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా పడుకున్నారేంటి? లేవండి. ప్లీజ్ అండి, వాళ్ళని పడుకోనివ్వండి. వసు గారు, మీరెళ్ళి పడుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. బన్నీ, బన్నీ, అను, కీర్తి, కమాన్ కమాన్ కమాన్, వేకప్, కమాన్ కమాన్, వేక్, కమాన్ కమాన్ కమాన్, బన్నీ కమాన్. బన్నీ కమాన్, గెట్ అప్. లేచి ఏం చేయాలి? ఇంకా సేపు నిద్రపోతాం. ఇంకా నిద్ర ఏంటి బన్నీ? స్కూల్ కి టైం అవడం లేదా? ఇట్స్ గెటింగ్ లేట్. ఈ రోజు సండే డాడీ. సో అయితే హాలిడే, స్కూల్ ఉండదు. అబ్బా, ఇందాకటి నుంచి ఈ విషయమే మీకు చెప్పాలనుకుంటే మీరు వినట్లేదు. ఓ సండే హాలిడే అయితే మాత్రం లేవరా? సండే అయినా సరే ఎర్లీగా లేవాల్సిందే. ఏంటి డాడీ, మీరు చెప్పింది మీరే మర్చిపోయారా? నేనేం చెప్పాను? గుర్తు చేసుకోండి. చూడండి పిల్లలు, మిగతా డేస్ ఎర్లీగా లేవాలి. సండే అండ్ హాలిడేస్ మీరు ఎప్పుడు లేచినా ఓకే. ఓకేనా? ఓకే డాడీ. రివైండ్ చేసుకున్నావా డాడీ? రివెంజ్ తీర్చుకున్నారా? మీతో పాటు పిల్లలు కూడా పాత విషయాలు గుర్తు చేశారా?
బాగుందండి. వరాలిచ్చిందే మీరు, నన్ను అంటారేంటి? ఈరోజు సండే అయినా హాలిడే అయినా మీరు వెంటనే లేవాలి. ఎందుకు డాడీ? ఎందుకంటే సండే అంటే ఫన్ డే కాబట్టి నేను మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తున్నాను. నిజంగానే డాడీ? ఎస్. కమన్ త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. కమన్ బన్నీ, క్విక్. ఓకే, 10 minutes లో వచ్చేయాలి. బీ రెడీ. ఏంటండి, కాఫీ కావాలా? కావాలంటావేంటి? రోజు ఈ టైంకి ఇస్తావుగా. 2 నిమిషాలు వెయిట్ చేయండి, వసుకి గ్రీన్ టీ ఇచ్చేస్తాను. పాలు ఎక్కడున్నాయి చెప్పు, నేనే కాఫీ పెట్టుకుంటాను. పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. వెళ్ళి తీసుకురా. నువ్వు వసుకి గ్రీన్ టీ ఇచ్చేలోపు నేను పాలు వేడి చేస్తాను. సరేనండి. ఏంటది? గ్రీన్ టీ అత్తయ్య. ఎవరికి? వసుకి అత్తయ్య. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివా లేక పని మనిషివా? నువ్వు తనకి తీసుకెళ్ళడం ఏంటి? ఆవిడగారు కిందికి రాదా? అంటే వసు కడుపుతో ఉంది కదత్తయ్య, కిందకి దిగడం ఎందుకని. హారిక కూడా కడుపుతో ఉంది. తను కూడా నీ తోడుకోడలే. పైగా తను వీక్గా ఉందని డాక్టర్ చెప్పారు. ఆ ఇచ్చే టీ హారికకే ఇవ్వు. హారిక, అత్తయ్య. ఇటు టీ తాగు. అలాగే అత్తయ్య. ఈసారి వసుతో పాటు హారికని కూడా పట్టించుకో పావని. వసు ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతోంది, కానీ హారిక తొలిసారి తల్లి కాబోతోంది. నువ్వెక్కువగా హారికతోనే ఉండాలి. సరే అత్తయ్య. ఏమైందొదనా? ఏం కాలేదాంటీ, అత్తయ్య నాకు అక్కతో గ్రీన్ టీ ఇప్పించారు. హారికంటే నీకెంత ప్రేమొదనా? నీలాంటి అత్తయ్య దొరకటం హారిక ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. అదేం లేదులే వదినా, తను తొలిసారి తల్లి కాబోతోంది కదా, కాస్త దగ్గరుండి చూసుకోమని పావనితో చెప్తున్నాను. పావనికి మాత్రం తెలీదా ఏంటొదనా? అది మన మనిషే. మన మనిషి ఏంటి? అంటే అంటే అది ఆడదే కదా, అందులోనూ తల్లి కదా అంటున్నాను. అంతే. పదండి ఆంటీ, మన రూమ్ లోకి వెళ్దాం. రావే రావే, జాగ్రత్త జాగ్రత్త. అత్తయ్య వెళ్ళిపోయారు, త్వరగా వసుకి గ్రీన్ టీ ఇవ్వాలి. అరే రే, తప్పుకోండి, జరగండి. పాలు పొంగితే సిమ్లో పెట్టాలి, నోటితో ఊదడం కాదు. సరే. గ్రీన్ టీ ఇచ్చావా? ఇచ్చాను. తాగిందా? తాగింది. అయితే ప్లాన్ సక్సెస్ అన్నమాట. ప్లాన్ ఏంటి? నీకు తెలీదులే. ఇంకో గ్రీన్ టీ ఎవరికి? వసుకి. ఇందాక ఇచ్చావు కదా, తాగిందని చెప్పావు. ఆ గ్రీన్ టీ అత్తయ్య గారు హారికకి ఇవ్వమన్నారు, తను తాగింది. ఏంటి? ఆ గ్రీన్ టీ హారిక తాగిందా?
పంపు మునిగింది. నెక్స్ట్. వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? రండి కూర్చోండి. నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం అఖిల్కి తెలుసు అని ఈవిడతో చెప్పాను. ఈవిడ అఖిల్కి నిజం చెప్పేస్తే? వాట్ హ్యాపెండ్ హారిక? మళ్ళీ వచ్చారేంటి? తను గ్రీన్ టీ తాగింది డాక్టర్. హెల్త్ కి మంచిదేగా. మరి తన బేబీకి బ్యాడ్ కదా. బేబీనా? బేబీ ఏంటి? అదే డాక్టర్, తన కడుపులో. అఖిల్ ఆగు, ఆవిడతో అంతా చెప్పేస్తావా ఏంటి? అబోర్షన్ అయ్యి టీ తాగానని చెప్తే అలాంటి టీ ఎందుకు తాగావు, ఎవరి కోసం తెచ్చారు అని 100 ప్రశ్నలు అడుగుతుంది. నిజం చెప్తే మన క్రిమినల్స్ అనుకుని పోలీసులకు చెప్తుంది. ఓ అవును కదా, ఏం చేద్దాం మరి? నువ్వు బయటికి వెళ్ళు, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. ఏంటి గుసగుసలాడుతున్నారు? ఏం లేదు డాక్టర్, ఇది లేడీస్ మ్యాటర్, మీరు బయటికి వెళ్ళండి అని చెప్తున్నాను. బేబీ ఎలా ఉందో కాస్త చూసి చెప్పండి డాక్టర్. అటు చూడు. అదేంటి అభికి కాఫీ నువ్వివ్వకుండా పిన్నితో పంపించావు? అదే తమాషా, చూడు. నాతోనే బెట్టు చేస్తారా? చెప్తానేం చేస్తాను. అతే నా తల బొప్పి కట్టేసిందిరా నాయనా. అమ్మా అతే లేవండి. నడు విరిగిపోయిందిరా నాయనో. అతే మీరు లేవండి. వదిలే వదిలే వదిలే, నేను ఎలుగుస్తాను. నేను ఏమైంది వదినా? కింద పడ్డావేంటి అత్తయ్య? ఇదిగో ఈ అభి కింద పడేశాడు. నా తల పొప్పి కట్టిందిరా అమ్మా. కాశ్మీర్ వెళ్దాం. అమ్మో ఇప్పుడు అక్కడ చాలా చలిగా ఉంటున్నాను. జైపూర్కి వెళ్దాం, రాజస్థాన్. అక్కడ ఎండగా ఉంటుంది కీర్తి. కన్యాకుమారి వెళ్దాం. యా షూర్ షూర్. యా ట్రై టు హ్యాండిల్ ది సిచువేషన్. కావాలని ఢీ కొట్టారు కదా. ఇప్పుడు మీరు షార్ట్ రివైండ్ చేసుకోండి. అప్పుడు నాది తప్పు, ఇప్పుడు మీది తప్పు. చెల్లుకు చెల్లు, మీకు ఇంకా కొమ్ములు రా. ఓకే? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం? అన్ని ఇటువైపు అన్నయ్యా. ఎక్కడికి ఇక్కడికి. అలా చూడండి, వాళ్ళ కోరికలకి రెక్కలొచ్చాయి. ఇండియా మ్యాప్ పెట్టుకుని ఏ స్టేట్ కు వెళ్దామా అని తెగ చర్చించుకుంటున్నారు. ఒక్క పని చేద్దాం, ఎక్కడికి వెళ్ళాలో తన చిట్టి రాద్దాం. ఎవరి చిట్టి వస్తే అక్కడికి తీసుకెళ్ళమని డాడీకి చెప్తాం. ఓకే, గుడ్ ఐడియా. నేనేదో లోకల్ ట్రిప్ ప్లాన్ చేస్తే వీళ్ళేంటండి ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు? నిద్రపోతున్న వాళ్ళని లేపితే ఇలాగే ఉంటుంది. వసు గారు, స్మాల్ రిక్వెస్ట్, వాళ్ళని కాస్త కన్విన్స్ చేసి చెప్పండి. సారీ, మీ మధ్య నేను ఇంటర్ఫియర్ అవ్వను. మీరు తలుచుకోండి. అంటే డాడీ, మనం పిక్నిక్ కి ఎక్కడికి వెళ్ళాలో మేము చిట్టీలలో రాసాం. ఓ యా, ఓకే.
దీంట్లో ఒక చిట్టి సెలెక్ట్ చేయండి. మనం ఆ చిట్టిలో ఉన్న ఊరికి వెళ్దాం. ఓకే ఓకే, పోనీ ఓ పని చేద్దాం. నేను ఓ ప్లేస్ అనుకుంటాను, నాకు కూడా ఓ చీటీ ఇవ్వండి, నేను రాసిస్తాను. అయితే మీరు కూడా తీయండి డాడీ. చీటీ ఎవరు తీస్తారు? మమ్మీ. అభి లేకపోతే మీరు దిక్కులేని వాళ్ళవుతారు. తన చేతగానితనంతో భాస్కర్, అనుభవలేమితో అఖిల్ ఈ ఆస్తినంతా ఎప్పుడో హారతి కర్పూరం చేసుండేవారు. నువ్వు కాబట్టి ఇన్నాళ్లు ఈ ఇంటిని, మన సంస్థని, ఆస్తుల్ని కాపాడుకుంటూ వచ్చా. చిచ్చే, మా అన్నయ్యకు ఊరి చివర ఓడల మర్రికి ఉన్నంత వయసు వచ్చింది కాని ఆ పక్కనే ఎత్తుగా పెరిగిన తాటి చెట్టంత తెలివి కూడా లేకుండా పోయింది. ఎదిగిన పిల్లల్ని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడి అవమానిస్తాడా? నా మేనల్లుళ్ళ పరువు తీస్తాడా? వాళ్ళకంటే ఈవిడే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టుంది. ఇది నిజమా లేక నటనా? నా తల కొట్టేసినట్టయింది. దానికి తోడు ఆ వసు ఎంతలా పగలబడి నవ్విందో. వసు అక్క నవ్విందా? నేను చూడలేదాంటీ. మీరెవరు చూడలేదే, నేను మాత్రమే చూశాను. ఆ అభిగాడికైతే గర్వం పూరిలాగా పొంగిపోయింది. ఈ ఇంట్లో తను మాత్రమే మగధీరుడు అన్నట్టు అహంకారంతో చూశాడు. తనకేమైనా దివ్య దృష్టిందా? మాకెవ్వరికీ కనిపించనివన్నీ తనకి కనిపించాయంటోంది. సర్లే, వసు నవ్వినా అభి గర్వపడినా ఆసంతా వాళ్ళది. మీరు మాత్రం ఏం చేస్తారు? సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతున్న వాళ్ళు. అత్తయ్య, ఏంట్రా, వాళ్ళు మోచేతి నీళ్లు కాక కృష్ణ గోదావరి నీళ్లు తాగుతున్నారా? వాడు విదిలించిన ఎంగిలి మెతుకులే కదా మీరు తింటున్నారు. మాకింకా అంత కర్మ పట్టలేదు. మేమేం అడుక్కు తినే వాళ్ళం కాదు. ఆ రోజు రావటానికి ఎంతో కాలం పట్టదురా. వేటకారమా? కాకపోతే ఏంటి, పొగ వేయడాలు, గ్రీన్ టీ కలపడాలు ఇలాంటివి కాకుండా ఏదైనా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్లాన్ ఉంటే చెప్పు. అనయ్య, అభి అన్నయ్యకు వసు వదినకు ఇవాళ మళ్ళీ ఏదో కోల్డ్ వార్ నడుస్తున్నట్టుంది. ఇద్దరి మధ్య గొడవ పెంచడానికి ఇదే రైట్ టైం. ఇప్పుడు గాని వసు వదినకి అబార్షన్ అయిందో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదవుతుంది. రేపు పిక్నిక్ కి వెళ్ళాలంట. ఈ రోజే అబార్షన్ ప్లాన్ వర్కౌట్ చేస్తే వసు అక్క ఏడుస్తుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు, పిక్నిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవునే, ఈ రోజే ఏదో ఒకటి చేసి దాని కడుపు పోవాలి, అది ఏడవాలి, మనం నవ్వాలి. అందరం కలిసి మంచి ప్లాన్ ఒకటి ఆలోచించాలి. వసు కడుపే కాదు, వసు కూడా పోయినా పర్వాలేదు. అలాంటి ప్రమాదకరమైన ప్లాన్ ఆలోచిద్దాం.
ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నేను ఊరుకోను. నా ఫ్యామిలీ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు ఆల్రెడీ చెప్పాను. నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే నేను సహించను. అంటే ఈ ఫ్యామిలీ నాది కాదా? అలా అని మీరు అనుకుంటే మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. మరొకసారి చెప్పే అలవాటు నాకు లేదు. మీ అర్థం లేని కోపాన్ని నా పైన రుద్దుతున్నారు. నేను చెయ్యని తప్పుని నా పైన మోపుతున్నారు. కనీసం నేను చెప్పేది కూడా మీరు వినడం లేదు. మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు. మళ్ళీ వినడం ఎందుకు? అమ్మతో కూడా మీరు సరిగ్గా మాట్లాడడం లేదు. తను చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నాన్నొచ్చారు. ఆయన కూడా మీరు హర్ట్ చేస్తారని భయంగా ఉంది. వసు గారు, మీరంటే ఇంట్లో అందరికీ ఓ రెస్పెక్ట్ ఉంది. ఆస్తి గురించి ఆలోచించి అది పోగొట్టుకోకండి. నాకు కూడా మీరంటే ఓ నమ్మకం ఉండేది. ఎప్పటికీ నన్ను అపార్థం చేసుకోరని. ఆ నమ్మకం నేను కోల్పోయానని ఇప్పుడే అర్థమైంది. నేను మారానని చెప్పి హఠాత్తుగా మీరు మారిపోయారు. నన్ను బాధ పెడుతున్నారు. ఒకరిని బాధ పెట్టే గుణం నాకు లేదు. ఇక వాదన పెంచకండి. ఇంతటితో ఆపేయండి. సేమ్ టు యూ. ఏం వంట తగలేశారే? త్వరగా వడ్డించండి, ఆకలి దంచేస్తోంది. అందరూ రానివ్వండి పిన్ని. అందరూ వస్తే కాని వడ్డించకపోవడానికి ఇదేమన్నా అన్నదాన సత్రమా? రా అన్నయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీతో కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో అన్నయ్యా. అభి ఎక్కడా? అన్నయ్యకు ఇద్దరు కొడుకులొచ్చినా తృప్తి లేదు. మూడో కొడుకు ముద్దుల కొడుకు వస్తే తప్ప మొత్త దిగదేమో. మనకి తిండి పెడుతుందే అభి. అభి లేకుండా అన్నం ఎలా తినేది సుమంగళి? నువ్వు మాత్రమే వచ్చావేంటి అభి? వసు పిల్లలెక్కడా? వసు గారు రూమ్లో ఉన్నారు నాన్న. అసలు మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చాక మీరు పూర్తిగా మారిపోయారు. ఆస్తంతా నాదనే పొగరు మీ తలకెక్కిందో, లేక అన్నయ్య అఖిల్కి ఆస్తి లేదనే చులకన భావం మీలో వచ్చి చేరిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా ఒక్కడవే వచ్చావేంటన్నయ్య? వదినెక్కడా? తను రూములో ఉంది. సరిపోయింది. అక్కడ వసు రాలేదు, ఇక్కడ వదిన కూడా రాలేదన్నమాట. కానివ్వండి, ఎవరు రాకపోయినా ఆకలి ఆగుతుందా? సరే, మీరు తింటూ ఉండండి. తనని నేను తీసుకుని వస్తాను. అన్నయ్య వస్తే తప్ప నువ్వు రావన్నమాట. ఆదర్శ దాంపత్యం అంటే మీలా ఉండాలి. కొందరుంటారు పెళ్ళై ఏడాది కూడా తిరగలేదు, అప్పుడే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు వదినా? ఇంకెవరు? ఎవరు లేరో వారి గురించే వదినా. అభి, వసు ఎందుకు భోజనానికి రాలేదు?
తన్ని పిలవలేదా? బాగుందన్నయ్య. భర్తని భార్య పిలవాలా, భార్యని భర్త పిలవాలా? భార్యాభర్తలు కలిసి భోంచేయాలి. వెళ్ళభి, వెళ్ళి వసూని తీసుకురా. నా తప్పేం లేదు నాన్న. తనే కడుపుతో ఉండి కూడా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. నేను వెళ్తే ఇంకా బెట్టు చేస్తుంది. తప్పుల గురించి కాదభి. భార్యకు భర్త, భర్తకు భార్య తప్పించుకోలేని ఓ బలమైన బంధం. మరి నా మొగుడు తప్పించుకుని పోయాడు అంటే నాది బలహీనమైన బంధమా? నేను వెళ్ళి వసూని తీసుకొస్తాను మావయ్య. అభిని వెళ్ళనివే, నువ్వెందుకు? అత్తయ్య, వదిన వెళ్ళనివ్వండి. వదిన, మీరు వెళ్ళండి. వసు, భోజనానికి రా. నాకు ఆకలిగా లేదక్కా, మీరు తినండి. బన్నీ, అను, కీర్తి మీరు పదండి. మమ్మీ భోంచేయకపోతే మేము కూడా భోంచేయం పెద్దమ్మా. అవును, మమ్మీ తింటే మేము కూడా తింటాం పెద్దమ్మా. తను వస్తేనే మేము వస్తాం పెద్దమ్మా. మమ్మీని తీసుకొచ్చే బాధ్యత నాది. బన్నీ, పదండి. రండి అను, కీర్తి వెళ్ళండి. బన్నీ, వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళు. లే వసు, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తినాలనిపించట్లేదక్కా. ఏంటి, నీకు తినాలనుందా? లేదు అని చెప్తున్నాను కదక్కా. నేను అడుగుతోంది నిన్ను కాదు. ఇక్కడ నేను తప్ప ఇంకెవరున్నారు? అంతగా అబీకి నీకు గొడవేంటి? ఎంత గొడవైతే మాత్రం అది అందరికీ తెలియాలా? మీకు గొడవలేవైనా ఉంటే ఈ 4 గోడల మధ్య ఉండాలి తప్ప హాల్లోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తే ఎలా? అందరూ ఏమనుకుంటారు? అదంతా నాకు తెలీదక్కా, నేను రాను. అత్తయ్య మావయ్య కూడా వచ్చి కూర్చున్నారు. నువ్వు రాకపోతే బాగోదు వసు. మా చెల్లెలు కదా, నా మాట వింటావు. ఈ మాట మీ మరిది గారితో చెప్పక్కా, నాకు కాదు. ఏంటి, నిన్ననే కదా మనం ఈ ఇంటిని చక్కదిద్దే కోడళ్ళవన్నావు. ఇప్పుడేంటిలా? అందర్నీ దారిలోకి తీసుకురావాల్సిన వసునే అలిగితే ఎలా చెప్పు? మీరు నాకు ప్రేమను పంచారు నాన్న. తిరిగి నేను మీకు ఏమి ఇవ్వగలను? మీ అంత ప్రేమను ఇవ్వలేను కాబట్టే నాది అనుకున్నది నా వాళ్లకు పంచుతున్నాను. నీదెంత గొప్ప మనసాభి. ఇలాంటి నిన్న వాళ్ళ అపార్థం చేసుకునేది. నేను చేస్తున్న దాని గురించి అమ్మతో చెప్పండి నాన్న, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవసరం లేదభి, నాతో చెప్పావుగా, చాలు. మీరు చెప్తే బాగుంటుంది నాన్న. అమ్మ మనసులో ఏదో దిగులున్నట్టుంది, అది పోతుంది. కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదభి. మీ అన్నయ్య, తమ్ముడు బాగుపడాలంటే కొన్ని దాచిపెట్టాలి. మీ ఇష్టం నాన్న. ఆస్తిని భాస్కర్, అభిలకు రాస్తే వాళ్ళు నిలుపుకోలేరభి. పిల్లల పేరుతో రాసి మంచి పని చేశావు.
అది వసు గారి ఐడియా నాన్న. కానీ ఆ సలహా ఇచ్చారు. పడుకుందాం నాన్న, లేట్ అయింది. మీరు పడుకోండి. అభి, నాదొక కోరిక కాదనవు కదా? మీరేది అడిగినా ఇస్తాను నాన్న. మీకేం కావాలో చెప్పండి. వసు మొహంలో సంతోషం అభి. వసుని బాధపెట్టక అభి. తనెన్నో కష్టాలు పడి మనింటికొచ్చింది. ఆ కష్టాలను నువ్వు మరిపించాలి. తను సంతోషంగా ఉండేటట్టు నువ్వు చెయ్యాలి. వాళ్ల మాటలు వీళ్ల మాటలు వినకభి. వసు చాలా మంచి అమ్మాయి. ఏవైనా గొడవలొచ్చినా నువ్వే సర్దుకుపో. వసుకి మనం తప్ప ఎవరూ లేరభి. మీరు పిలవకపోతే అమ్మ అలాగే అనుకుంటుంది. అయినా మనం ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారైనా మీరు అమ్మతో మాట్లాడారా? బాగుందండి. అత్తయ్య కోపంతో ఉండిపోతే నేనేం చేయను? నేను పలకరించినా అత్తయ్య గారు మాట్లాడరు. ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి? అమ్మ మనల్ని క్షమించేంత వరకు. అత్తయ్య క్షమించాల్సినంత తప్పు మనమేం చేశాము? మనం కాదు, మీరు చేశారు. అమ్మని అవాయిడ్ చేస్తున్నారు. దయచేసి నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు వెళ్ళి అమ్మని పిలవండి. టైం అవుతుంది. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేద్దాం. ఏం చేద్దాం అన్నయ్య? మన గేమ్స్ తర్వాత ఫస్ట్ మమ్మీ డాడీ మాట్లాడుకోలేరు, సీరియస్ గా ఉన్నారు. అవును, నేను కూడా చూశాను. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? మనం గేమ్స్ ఆడుకుందాం. మమ్మీ డాడీ మాట్లాడుకోకపోతే మనం ఎలా హ్యాపీగా ఆడుకుంటాం? బన్నీ, అను, కీర్తి, ఏం గేమ్ ఆడదాం? డాడీ, మీరు మమ్మీ మాట్లాడుకోవట్లేదా? ఎవరు చెప్పారు? అన్నయ్య కీర్తి అంటున్నారు. అదేం లేదు. మరెందుకు మమ్మీతో మూడీగా ఉన్నారు డాడీ? అలాంటిదేం లేదు బన్నీ. ఓకే ఓకే, పదండి ఆడుకుందాం. మీరు అబద్ధం చెప్తున్నారు కదా డాడీ? నాకు అబద్ధం చెప్పడం చేత కాదండి. లేని నవ్వుని నటించటం కూడా నాకు రాదు. నేనిలాగే ఉంటాను. ఈ మాత్రానికి ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడి దాకా రావడం ఎందుకు? నేనింట్లోనే ఉంటానన్నానా? మీరే బలవంతం చేశారు. అసలు నీ సమస్య ఏంటి జయంతి? మీరే నా సమస్య. మీరు ఊర్లో ఉన్నా బావుండేది. వచ్చి ఏం చేశారు? ఆస్తి గురించి అభి వసూల్తో మాట్లాడారా? పంపకాల గురించి అడిగారా? ఏం మాట్లాడుతున్నావు జయంతి? నీ మాటలకు అసలు అర్థం ఉందా? నేను నా ఇద్దరి పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. ఆస్తి లేకుండా వాళ్ళు ఎలా బ్రతుకుతారు? కష్టపడి పనిచేసి బతుకుతారు. వయసుంది, చదువుంది, ఇంకేం కావాలి వాళ్ళకి? డబ్బులు లేకుండా ఏ పని చేయలేరు. పని చేస్తే డబ్బులొస్తాయి జయంతి. దయచేసి వాళ్ళని సోమరులు చేయకు. ఇదంతా కాదండి. ముందు మీరు అభితో మాట్లాడండి. ఏం మాట్లాడమంటా అక్క? కారణం చెప్పకుండా అత్తయ్య కోపంగా ఉన్నారు. అత్తయ్య నేను బాధ పెడుతున్నానని ఆయన అనుకుంటున్నారు. ఏం చేయాలి? ఏదైనా నువ్వే చెయ్యాలి వసు. మన ఇంటిని చక్కదిద్దే బాధ్యత మనదే అని నువ్వే చెప్పావు. ఇప్పుడు నువ్వే నిరాశపడితే ఎలా? నేనేమీ అనలేదక్కా. కానీ ఆయనే నన్ను తప్పుపడుతున్నారు. కొత్తగా అపార్థం చేసుకుంటున్నారు. ఆస్తిపై నాకు ఆశ కలిగింది అంటున్నారు. మనసంతా ఏదోలా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి అంటారు. కానీ ప్రతి క్షణం నాకు నరకంగా ఉందక్కా. నువ్వు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు.
అత్తయ్య కోపం ఒకవైపు, ఆయన మౌనం ఇంకొక వైపు. నా కడుపులోని బిడ్డని ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయం మరొక వైపు. టార్చర్గా ఉందక్కా. అర్థమైంది వసు. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. బాధపడుతూ కూర్చుంటే ఈ గండాన్ని దాటలేం. అదెక్కుతారా? ఎక్కుదాం డాడీ. మమ్మీని కూడా పిలవండి డాడీ. అవును, మమ్మీ కూడా రావాలి డాడీ. ఆవిడ రాదు. పిలిస్తే వస్తుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. బనీ బనీ. మమ్మీ, డాడీ పిలుస్తున్నారు. ఎందుకు? జైంట్ వీల్ ఎక్కాలంట. వెళ్ళు వసు. నువ్వు కూడా రా అక్క. ముందు మీరు వెళ్ళండి. రా మమ్మీ. వద్దు బన్నీ. రా. రా మమ్మీ, రా. రా మమ్మీ, అది ఎక్కుదాము. త్వరగా ఎక్కుదాం మమ్మీ. అక్క, నువ్వు కూడా రా అక్క. ముందు మీరు వెళ్ళండి వసు. పిల్లలు పదండి, రండి. ఇంతకు మించి నేనేం చెప్పను జయంతి. ఏం చేయాలో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అన్నయ్య ఏమంటున్నాడు వదినా? చెప్పిందే చెప్తున్నారు, నా మాట వినట్లేదు. ఎందుకు వింటాడు వదినా? అసలు అభి వసూలే మన మాట వినట్లేదు. అటు చూడు, అందర్నీ వదిలేసి వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. అందరం కలిసే వచ్చాం, ఆనందంగా గడపడానికే కదా వచ్చాం. వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. మనల్ని ఒక్క మాటైనా అడగచ్చు కదా. అందరం సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. మనం కాదంటామా వద్దంటామా? వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళొక కుటుంబం కాబట్టి, ఆస్తంతా వాళ్ళదే కాబట్టి, అంతా వాళ్లే అనుభవించాలి కాబట్టి, ఆనందించే హక్కు అర్హత మనకి లేవు కాబట్టి. పాపం ఆ పావుని చూడు, పిచ్చిది ఎలా చప్పట్లు కొడుతోందో. వసు జాగ్రత్త. ఆ హారికను చూడదనా, వెరిదాన్లా ఎలా చూస్తుందో. భాస్కర్ అఖిల్ని చూడదనా, పాపం ఆశగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవే. మీ ఇద్దరు కొడుకులు కోడళ్ళు నేల మీద ఉన్నారు. బస్సు అభి వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. జీవితం అంతా ఇంతేనా వదినా? వీళ్ళ ఆకలి చూపులు చూడటం, వాళ్ళ హేళన చేయటం, ఈ మాత్రం దానికని పిక్నిక్ అని పిండాకూడని ఇంత దూరం తీసుకొచ్చారు. అన్నయ్యేమో ఏమి పట్టనట్టు పక్కకెళ్ళాడు. వీళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది వదినా. వసు, మావయ్య గారు పిలుస్తున్నారు, పద వెళ్దాం. నా మనసేం బాలేదక్క.
నన్ను కాసేపు ఒంటరిగా వదిలి. పోరాడ్డానికి వచ్చి ఒంటరిగా ఉంటానంటే ఎలా చెప్పు? ఆయన ఏం మాట్లాడారో విన్నారు కదక్కా. తన పిల్లలు నా పిల్లలు అంటూ వేరు చేసి మాట్లాడారు. నాకెంత బాధగా ఉంటుంది. కోపంలో అభి అన్న మాటలు పట్టించుకోకు వసు. అంతా వీడి వల్లే. చెప్పిన మాట వినకుండా ఏదేదో చేస్తాడు. బన్నీ ఇలారా. పెద్దవాళ్ళ తోడు లేకుండా పైకెందుకెళ్ళావు? డాడీ పైనుండి నన్ను పిలుస్తున్నారని ఒక ఆంటీ చెప్పింది పెద్దమ్మ. వేరే వేరే అబద్ధాలు చెప్పకు బన్నీ. ఇందాక మీ డాడీ తిట్టింది చాలదా? మళ్ళీ నాతో తిట్టించుకుంటావా? నువ్వుండు వసు. డాడీ పైనున్నారని నీకెవరు చెప్పారు బన్నీ? అదిగో ఆ ఆంటీయే పెద్దమ్మ. వసు, నువ్వు సడన్ గా కిందలా పడ్డావు. ఎవరో కాలు అడ్డం పెట్టినట్టు అనిపించిందక్క. వసు ఇలారా. ఇదంతా మనవాళ్లు చేసిన పనే వసు. నీకు అబార్షన్ అయ్యేలా చేయడానికి మనవాళ్లు ఎవరినో పురమాయించినట్టున్నారు. వాళ్లే బన్నీని పైకి పంపించి నిన్ను కంగారు పడి పరిగెత్తేలా చేసి కాళ్లడ్డు పెట్టి పడిపోయేలా చేశారు. దేవుడి దయ వల్ల కడుపులోని బిడ్డకి ఏం కాలేదు. అనవసరంగా నువ్వు బన్నీని తిట్టావు. వెళ్ళి సారీ చెప్పు వసు. మన వాళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. సారీ సార్, 2 సార్లు ప్రయత్నించాం, ఫెయిల్ అయ్యాం. ఇక మా వల్ల కాదు. డబ్బు తీసుకుని మీ వల్ల కాదంటే ఎలాగా? ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, ట్రై చేయండి. ఆవిడికి మా మీద డౌట్ వచ్చింది సార్. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మకి చెప్పేశాడు సార్. దొరికిపోతాం సార్. అది అఖిల్, వీళ్ళుంటే మనం దొరికిపోతాం. వెళ్ళిపోమని చెప్పు. వీళ్ళ వల్ల కాదని వీళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది. మరి అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తారేంటంటే? ఏదో మీ ఆయన మొహం చూసి ఆగాను. వెళ్ళండి, వెళ్ళి ఏ గడ్డో ఆకులో పీక్కోండి. మీకెందుకే మటర్ ప్లాన్లు? వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో ఏం చేయలేకపోయాం, ఇక్కడ ఏం చేయలేకపోయాం. మనం వేస్ట్ రా. వసు అక్క కడుపులో పిండం గట్టి దానిలా ఉంది. అందుకే మనం ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ఈసారి ఫెయిల్ కాము. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలిసి నా ప్లాన్ లో నేనున్నాను. ఇదేంటో తెలుసా? ఏంటది? ఇది కడుపులోకి వెళ్ళిందంటే లోపలున్న పెండం వెంటనే కరిగిపోతుంది, కడుపుని కాల్ చేస్తుంది. దీన్ని వసు కడుపులోకి పంపిస్తాను. ఎలా పంపిస్తావు? ఇప్పుడు అందరూ భోంచేస్తారు కదా, వసు తినే రసంలోనో సాంబార్లోనో దీన్ని కలిపితే సరే. దాన్ని ఎవరు కలుపుతారు? ఏంటి నన్ను చూస్తారేంటి? ప్లాన్ చెప్పడం నేనే, అమలు చేయడం కూడా నేనేనా? మా హ్యాండ్ అంత మంచిగా లేదే, నువ్వే చెయ్యి. అవునండి, మీరు చేస్తే కన్ఫర్మ్ గా అవుతుంది. సర్లేండి, నన్ను పొగిడి
మీ పనులు చేయించుకోవడం మీకు అలవాటేగా, చేస్తానులే. హారిక, పొరపాటున ఐటెం నువ్వు మాత్రం తినకు, మన బేబీ పోతుంది. తను నా మాట వినట్లేదు, నువ్వు నా మాట వినట్లేదు. మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు నా పిల్లల్ని చూసి నేర్చుకోండి. నేను చెప్పిన మాట వింటారు. వసు, సారీ వసు, నా వల్ల కావట్లేదు. ఇంకా నువ్వు సహనంతో భరించినా నేను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే అత్తయ్యతో అభితో విషయం చెప్పేద్దాం. ఆలస్యం చేస్తే నీ ప్రాణాలకే ముప్పొచ్చేలా ఉంది. వద్దక్కా, ఈ కుటుంబం పచ్చగా ఉండటం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. త్యాగానికి కూడా ఒక హద్దుంటుంది వసు. సాటి మనిషి గురించి ఆలోచించని స్వార్థపరుల కోసం, కడుపులోని బిడ్డను కూడా చంపాలనుకుంటున్న కసాయి వాళ్ల కోసం నీ కాపురాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఇక్కడెవరూ చెడ్డవాళ్లు కాదక్కా. అవసరాలు, పరిస్థితులే మనుషుల్ని మారుస్తాయి. నిన్న మొన్నటి వరకు బావగారికి నేనంటే గౌరవం, అభిమానం. అఖిల్కి నేనంటే ఇష్టం, ప్రాణం. ఈరోజు వాళ్ళు మారారు అంటే అందుకు కారణం ఆస్తి, డబ్బు. వాటికన్నా మనుషులే ఎక్కువ అని తెలుసుకున్న రోజు మళ్ళీ మంచిగా మారతారు. అప్పటి వరకు నువ్వు, నీ కడుపులోని బిడ్డ ప్రాణాలతో ఉండాలి కదా వసు. నేను ఇంటికొచ్చినప్పుడు ఈ కుటుంబం ఎలా ఉందో ఇక మీదట కూడా అలాగే ఉండాలక్కా. అందుకోసం అవసరమైతే నా జీవితాన్ని పణంగా పెడతాను. అతి మంచితనం కూడా పనికిరాదు వసు. నాకు మన కుటుంబమే అన్నింటికన్నా ఎక్కువ అక్కా. బావగారి గురించి, అఖిల్ గురించి ఆయనతో చెప్పడానికి క్షణం పట్టదు. కానీ ఆ తర్వాత జరగబోయేది నువ్వు నేను ఊహించలేము. అత్తయ్య, మావయ్యలు కలలు కంటున్నా ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది. అది వాళ్ళు తట్టుకోలేరు. అది తెలుసు వసు. మావయ్య గారు నీ పట్ల మంచిగా ఉన్నా అత్తయ్య గారు కోపంగా ఉన్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? పాపం అన్నయ్య నా కోసం తెగ కంగారు పడుతున్నాడు. ఈ విషయం చెప్తే కుప్పకూలిపోతాడేమో. ఏం జరిగిందంటే ఏం చెప్పవేంటుదినా? ఏదైనా సమస్య? పిచ్చి వదినా, నేనంటే ప్రాణం తనకు. ఇక నాకు పిల్లలు పుట్టరని తెలిస్తే తట్టుకుంటుందో లేదో. అన్నయ్య, అఖిల్, అత్తయ్యకి ఏమైంది? ఆ దరిద్రం నా నోటితో ఎలా చెప్పేది? చిచ్చి, అది చెప్పాలంటేనే నోరు రావడం లేదు. అసహ్యంగా ఉంది. ఏమైంది హారిక? ఆంటీకి ఫుడ్ లో పాయిజన్ పెట్టిందా ఆంటీ? చెప్పు హారిక, పిన్నికి ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందా? ఎవరో ఒకరు చెప్పండి. నువ్వు చెప్పు సుమంగళి. గుండె రాయి చేసుకుని వినన్నయ్యా. విని షాక్ అవ్వకు వదినా. నా గర్భసంచి తీసేశారు. నాకిక పిల్లలు పుట్టరు. ఈ పాటికి అంతా షాక్ అయి ఉంటారు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నన్ను ఎలా ఓదార్చాలా అని మాటలు వెతుక్కుంటూ ఉంటారు. నా మొహం చూడలేక బాధపడుతూ ఉంటారు. నేనే వాళ్ళ మొహాలు చూస్తాను. దీనికేనా ఇంతసేపు నాంచారు? నేను ఇంకేదో అనుకుని కంగారు పడ్డాను.
అనవసరంగా ఇంతసేపు ఎదురు చూశాను. ఎలాగూ నీకు పిల్లల్ని కనే రాత లేదు కదమ్మా. గర్భసంచి తీస్తే మాత్రం పోయేదేముంది? బాధపడాల్సిన పని కూడా లేదు. వీళ్ళ గురించి నేను ఏమనుకున్నాను? వీళ్ళు ఏమంటున్నారు? నాకు గర్భసంచి తీసేశారంటే వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదా? అత్తయ్య, డోంట్ వరీ. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఓకే? డోంట్ వరీ. ఆఖరికి వీడు కూడా ఫీల్ అవ్వట్లేదు. నవ్వు ఆపుకుంటున్నారు కదూ? గుడ్ నైట్. టేక్ రెస్ట్. హ్యావ్ ఎ గుడ్ డ్రీమ్స్. వీళ్ళేం వాగుతారో. చరపకురా చెడేవు అంటే ఏంటి వసు? ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారక్కా. అక్కడ వాటర్ ఉన్నాయి. అక్కడ జ్యూస్ కూడా ఉంది, తాగండి. మిమ్మల్ని తాగమంటున్నాను. బాగుంది. గొంతుకేదో అడ్డుపడింది మీకు. నా గొంతుకేమీ అడ్డుపడలేదు. మరి కిచకిచ్ అంటున్నారు? అది కీచ్ కీచ్ కాదు, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అది చెప్పచ్చు కదా. అది చెప్పడం రాకే అలా చేశాను. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు కాస్త కేర్ తీసుకోవాలి. దేని గురించి? మీ హెల్త్ గురించి, ఇంకా పుట్టబోయే బేబీ గురించి. నేను నిర్లక్ష్యం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. మరెందుకు చెప్తున్నారు? పోనీ ఒకటి అడుగుతాను, చెప్తారా? మీరు నన్ను కేరింగ్గా చూసుకుంటున్నారా? నన్ను నిర్లక్ష్యం చేయట్లేదు? అలా అని మీకు అనిపిస్తుందా? మరెందుకు నాతో మాట్లాడట్లేదు? అత్తయ్య, లోపలికి రావచ్చా? ఎందుకు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? లోపలికొచ్చి మాట్లాడతాను అత్తయ్య.
మీ రూమ్లోకి రానిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. విషయం ఏంటో చెప్పు. రాత్రి నాకొక కల వచ్చింది అత్తయ్య. నువ్వు అభి పిల్లలు వేరు కాపురం పెట్టినట్టు కలొచ్చిందా? అయ్యో లేదత్తయ్య. ఒకసారి మీరు, పిన్ని, పావని అక్క, నేను, హారిక ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాం కదా. అవును. ఆ స్వామీజీ రాత్రి నా కళ్ళలోకొచ్చి ఓ విషయం చెప్పారు. ఏ విషయం? నేను పిల్లల్ని కనకూడదంట. కంటే ఆయనకి ప్రమాదం అంట. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆయనకు ఏంటి స్వామీజీ గురించి వసు చెప్పిందా? అబోర్షన్ చేయించుకుంటానని కూడా చెప్పిందా ఆంటీ? ఎక్కడో తేడాగా ఉంది. నీకు కలొచ్చిందన్నావు కదా, అదే జరుగుతుంది. అంతకు మించి జరుగుతోంది పెద్దోడా. అందుకే నాకు డౌట్ గా ఉంది. నీకు ప్రతిదీ అనుమానమేనే. మన చేతికి మట్టంటకుండా వసు వదినే అబోర్షన్ చేయించుకుంటాను ఉంటుంది కదా. అక్కడే నా అనుమానం బలపడుతోందిరా. దీన్ని వెధవ డౌట్స్ తో మనకెందుకు కానీ వెళ్ళి స్వామీజీని పిలుచుకొస్తామని అమ్మతో చెప్దాం పదా. అప్పుడు మనం చాటుగా విన్నామని అమ్మకి డౌట్ వస్తుంది. అమ్మ పిలిచే వరకు ఆగుదాం. రే భాస్కర్, అఖిల్. అమ్మ పిలుస్తుంది. అవునరా, పద పద. వసు అంత తెలివి తక్కువది కాదే. అది ఏదో చేయబోతోంది. అదృష్టం కలిసొచ్చినప్పుడు అనుమానాలు రాకూడదు ఆంటీ. నేను కూడా వెళ్తాను. ఎంత ఆలోచించినా ఇది అదృష్టంలా లేదే. ఆ బిడ్డని కంటే అభిబావ గారి ప్రాణాలకి ప్రమాదమని మా మమ్మీ స్వామీజీతో చెప్పించింది కదా బావగారు. భర్త కోసం బిడ్డను ఎదుర్కోలేదా? ఆ స్వామీజీ జెన్యున్ అయితే, అతను చెప్పింది నిజమే అయితే వసు అభి కోసం తన ప్రాణాలను కూడా వదిలేస్తుంది. కానీ అతను దొంగ స్వామీజీ, అతను చెప్పింది అబద్ధమని. ఈ విషయం మనకు తెలుసు అని వసు వదినకి తెలియదు కదా. ఒకవేళ వసు ఎలాగో అలాగా ఈ నిజం తెలుసుకుంటే, ఈ నిజాన్ని అమ్మకి ప్రూవ్ చేయాలని వసు అనుకుంటే, అందుకే స్వామీజీని ఇంటికి పిలిపించాలని అమ్మతో చెప్పిందేమో. అందరి ముందు వాడు దొంగ స్వామి అని వసు ప్రూవ్ చేస్తుందేమో. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అమ్మ మనల్ని అసహ్యంగా చూస్తుంది. ఇంటి నుంచి గెంటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫస్ట్ నన్ను ఇంటి నుంచి పంపించేస్తుంది. ఆ ఫేక్ స్వామిని అరేంజ్ చేసింది మా మామయ్య కదా. అలా జరగకూడదంటే మనం ఒక పని చేయాలి. స్వామీజీకి ఫోన్ చేయకుండా ఆపేద్దామా? వద్దు. ఏంటక్క, మనం ప్లాన్ చేస్తున్నామని బావగారికి తెలిసిపోయిందా? అనుమానం వచ్చింది వసు. వాళ్ళు స్వామీజీకి ఫోన్ చేయకుండా
హారిక వాళ్ళమ్మతో ఫోన్ చేయించి ఆ తర్వాత స్వామీజీని కలుస్తారట. నువ్వు స్వామీజీని ఇంటికి పిలిపించి వాడొక దొంగ అని, వాడు చెప్పినవన్నీ అబద్ధాలని, నువ్వు బిడ్డని కంటే అబీకి ఎలాంటి అపాయం రాదు అని అత్తయ్యకి ప్రూవ్ చేయాలనుకున్నావు. ఇప్పుడంతా రివర్స్ అయ్యేలా ఉంది. వాళ్ళ దొంగ స్వామీజీకి మన ప్లాన్ చెప్తే వాడు నోరు తెరిచి నిజం చెప్పడు. ఇప్పుడేం చేద్దాం? వాళ్ళు చేయాల్సింది చేయనివ్వు, మనం చేయాల్సింది మనం చేద్దాం. వాళ్ళు ముందుగానే స్వామీజీని ప్రిపేర్ చేసి పెడితే మనం చేయడానికి ఏం ఉండదు కదా వసు. ముందా దొంగ స్వామీజీ మన ఇంటికి రానివ్వక్క. వాడితో నిజాలెలా కక్కించాలో నాకు బాగా తెలుసు. జాగ్రత్త వసు, ఏదైనా తేడా వస్తే నీ కడుపులోని బిడ్డ. ఏం కాదక్క, మనం చేస్తుంది మంచి పని. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హారిక సంగతి ఏం చేద్దాం వసు? లేని కడుపు ఉన్నట్టు అందర్నీ మోసం చేస్తోంది. ఆ గుట్టు ఎప్పుడు బయట పెడదాం? ఫస్ట్ ఇష్యూ సాల్వ్ అవనివ్వక్క. నెక్స్ట్ టార్గెట్ హారికని. అందర్నీ మోసం చేస్తున్న హారికకి స్ట్రాంగ్ గా బుద్ధి చెప్దాం. అభి ఏమంటున్నాడు వసు? చాలా హ్యాపీగా ఉన్నారక్క. అత్తయ్య నవ్వడం, నాతో కలిసి మాట్లాడటం ఆయనకి చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఎంతో రిలీఫ్ గా ఉంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు వసు. ఆయన నువ్వు అత్తయ్య నా వైపు ఉంటే నువ్వన్నట్టు నేనేదైనా సాధించగలనక్క. అవును, నీ మీద బావగారికి, అఖిల్కి, హారికకి డౌట్ రాలేదా? ఆయనకైతే రాలేదు. ప్రస్తుతానికి నన్ను బాగా నమ్ముతున్నారు. ఒకవేళ రేపొచ్చినా నేను నీ వైపే ఉంటాను వసు. ఆయన మళ్ళీ మంచిగా మారే వరకు నేను మారను. అందర్నీ మారుస్తానక్క. వసు, ఈరోజు అన్నీ నీకిష్టమైన వంటలే చేశాను. కడుపు నిండా తృప్తిగా తినాలి. ఏంటమ్మా, మీరు వసుగారు బాగా కలిసిపోయినట్టున్నారు. అసలు ఎలా సాధ్యమైంది? వాళ్ళు అత్తాకోడలు అభి. గొడవ పడతారు, కలిసిపోతారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ కాకూడదు. బాగా చెప్పారండి. మా మధ్యలో మీరు అస్సలు జోక్యం చేసుకోవద్దు. థ్యాంక్ యూ వసుగారు. ఎందుకు? మీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళారా ఎంతసేపు? స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చాను నాన్న. రేపు మన ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్ళాం. ఎందుకు? స్వామీజీ ఇంటికి రావటం మంచిదే కదండి. మంచి చెడు చెప్తారు. ఈ మధ్య దొంగ స్వామీజీలు ఎక్కువైపోయారు. డబ్బుల కోసం అడ్డమైన మాటలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. అలా చెప్పండి మావయ్య. ఊరికే అందర్నీ గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళు. నువ్వు ఆపుతావా? అందరు స్వామీజీలు చెడ్డవాళ్ళు కారు. అన్నయ్య గట్టిగా అరవకన్నయ్య, నాన్నకి డౌట్ వస్తుంది. సరే, భోజనం దగ్గర గొడవ ఎందుకు? అందరూ వచ్చేసినట్టేగా. నేనింకా రాలేదన్నయ్యా. అదేంటిదినా, నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు? ఇంకెలా రావాలొదినా? ఒకరోజు రెస్ట్ తీసుకోవాలని నీకు డాక్టర్ గారు చెప్పారంట కదా. బయటికి ఎందుకు వచ్చావమ్మా? రూంలోకి భోజనం పంపించేవాళ్ళం కదా. ఎవరు తెస్తారన్నయ్యా? పొద్దుట్నుంచి నాకు మంచినీళ్ళిచ్చేవాళ్ళు కూడా లేరు. అదేంటి అత్తయ్య, నిన్నెవరూ చూసుకోవడం లేదా? నేనేమైనా కడుపుతా ఉన్నానట్రా? నన్ను చూసుకోవడానికి ఉన్న గర్భసంచి కూడా తీసేశారు. ఏం చేస్తున్నావు సుమంగళి? నువ్వు ఇవన్నీ తినకూడదు. కొన్నాళ్లు పథ్యం ఉండాలి. జయంతి, సుమంగళికి పెరుగన్నం పెట్టు. చచ్చిపోతానన్నయ్యా. అసలే నిన్నటి నుంచి నీరసంగా ఉన్నాను. ఓ వారం రోజులు పచ్చం ఉండదునా? ఏం కాదు. నా వల్ల కాదొదినా. నేను పోయినా పర్వాలేదు. నాకిష్టమైనవన్నీ తినేస్తాను. తన అంతేలే జయంతి, నువ్వు వడ్డించు. వసు, అభి వడ్డిస్తాను.
డైలీ ఈ టైంకి వసు గారు కాఫీ తీసుకొస్తారు కదా, ఈరోజు ఇంకా రాలేదేంటి? వసు, అభి కాఫీ తాగే టైం అయింది కదా, నువ్వు వెళ్ళు. పర్లేదులే అక్క, ఆయనే వెయిట్ చేస్తారు. ఎందుకు ఇలా నన్ను వెయిట్ చేయిస్తున్నారు? ఏంటి, మా మరిది గారిని వెయిట్ చేయిస్తావా? కావాలని చేస్తున్నావా? అవునక్క, నిన్న మొన్న ఆయన నన్ను కూడా ఇలాగే ఏడిపించారు కదా. కొంపదీసి వసు గారు నా పైన రివెంజ్ ఏమీ ప్లాన్ చేయట్లేదు కదా? ఆయనకు కూడా నేనేంటో తెలియాలి కదా. ఆ అభితో పెట్టుకోకమ్మా, తను ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. పోనీ నేనే కిందికి వెళ్ళి కాఫీ అడిగితే? అంతేం లేదు, కాఫీ కావాలనుకుంటే ఆయనే కిందికొస్తారు. బెటర్. వస్తున్నాడు వసు. రానివ్వు. వసు, అలంకరణ అంతా బాగుంది, ఏ లోటు లేదు కదా? ఒకటి తక్కువైంది అత్తయ్య. ఇంకా ఏం తక్కువైంది? ఒకటి తక్కువైందని చెప్తున్నాను కదా. చేతులు విరిగిపోయేలా తోరణాలు కట్టాం, నడుములు వంగిపోయేలా కార్పెట్లు పరిచాం, మెడ నొప్పి వచ్చినా గుమ్మానికి మామిడాకులు వేలాడదీస్తాం. ఆరోగ్యం సహకరించకపోయినా చిన్న చితగా పనులు చేశానదనా. ఒకటి తక్కువైందా? ఆ ఒకటి ఏంటి వసు, ఏం తక్కువైంది? లాస్ట్ టైం స్వామీజీ వచ్చినప్పుడు ఇంతకన్నా తక్కువ డెకరేషన్ చేశాం. ఇప్పుడు వేరు కదా బావగారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఉందక్క. ఆ స్వామీజీనే కదా వస్తున్నారు. చాలా తేడా ఉంది హారిక. స్వామీజీ వచ్చాక మీకే తెలుస్తుంది. పాత విషయమే కదా వదినా, స్వామీజీ చెప్తారు. కొత్త విషయం ఏమైనా చెప్తారా ఏంటి? కొత్తది చెప్పించడానికే కదా స్వామీజీని ఇంటికి రమ్మన్నాను. అదే, అప్పుడు స్వామీజీ సమస్య ఏంటో చెప్పారు, ఇప్పుడు పరిష్కారం చెప్తారు. ఓ, ఇంతకీ ఆ తక్కువైంది ఏంటి వసు? అదిగో అత్తయ్య వస్తుంది, అదే. స్వామి వారికి సింహాసనం తక్కువైంది. రండి రండి, ఇక్కడ పెట్టండి, అక్కడే. దొంగ స్వామీజీ గారికి సింహాసనం కూడానా? చచ్చిపోవాలనిపిస్తుంది. మనమే అనుకుంటే వసు వదిన మనకంటే ఎక్కువ చేస్తుందన్నయ్య. ఆంటీ, నిజంగా ఇది మన ప్లాన్ లా లేదు, అంతా వసు ఒక ప్లాన్ లా ఉంది కదా. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఈ రోజు మనం అనుకున్నది కాకుండా వేరే ఇంకేదో జరగబోతోంది. ఇప్పుడు అంతా కరెక్ట్ గా ఉంది కదా అత్తయ్య? అవును వసు, నువ్వేదైనా కరెక్ట్ గానే ఆలోచిస్తావు. మీరు ఉన్నారు ఎందుకు? ఒకటి తెస్తే ఇంకోటి తీసుకురారు, అన్ని సగం సగం పనులు చేస్తారు. కరెక్ట్ అత్తయ్య, వసు అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఏ పని చేసినా ఏ లోటు రానివ్వదు, అంతా కరెక్ట్ గా ఉంటుంది. కూర్చోండి స్వామి. స్వామి కూర్చోండి. భలే భలే, ఆశ్రమంలో లాగా భలే సెటప్ చేశారే. స్వామీజీ గారు, సెటప్ ఏంటి? స్వామీజీ కోసం మనం అలంకారం చేశాం కదా వదినా, అదే చెప్తున్నారు. అంతే కదా స్వామీజీ? అవునవును, అంతే 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 అంతే.
అనవసరంగా డబ్బులు దండగ చేశారు కదరా. నాకు ఇచ్చుంటే సాయంత్రం సరుకు తెచ్చుకునేవాడిని కదా. ఏం పుచ్చుకుంటారు స్వామి? ఇప్పుడేం పుచ్చుకోనమ్మా, అంతా సాయంత్రమే. సాయంత్రం పుచ్చుకునేది ఏంటి స్వామి? ప్రసాదం అక్క. స్వామీజీ ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అంతే. ఆహా. నువ్వేమో ఉపవాసం అంటున్నావు, స్వామీజీ ఏమో త్రేనిపిస్తున్నారు. గ్యాస్ అమ్మా, డైలీ ఫాస్టింగ్ ఉండడం వల్ల స్టమక్ అప్సెట్ అయిపోయింది. అయ్యో, స్వామీజీ కూడా కష్టాలున్నాయన్నమాట. కష్టాలు తీరాలంటే ఈతి బాధలు పడాలి కదా వసు. బాగా చెప్పారు. చెప్పండి స్వామి. ఏం చెప్పాలి? ఏం చెప్పలేదంటావేంటి? మా పెద్దోడు చిన్నాడు నీకు చెప్పలేదా? వదినా, ఏంటా భాష? ఇందక్కడి నుంచి చూస్తున్నాను స్వామీజీ గారిని ఏకవచనంతో పిలుస్తున్నా కదా. చంపలేసుకోండి. చెప్పండి స్వామి. మా వదినికి కాస్త బుర్ర తక్కువ, కానీ బాడీ ఎక్కువ. రే నిన్ను. స్వామి, లోపల అనుకోవాల్సింది పైకనేస్తున్నారు. ఏదో చెప్పాలి అంటున్నారు కదా, ఏం చెప్పాలి? అదే స్వామి, ఆ రోజు చెప్పారు కదా, ఆ విషయం మా వసుకి చెప్పాను. బిడ్డని వదులుకోవడానికి తను సిద్ధంగా ఉంది. కానీ ఎంతైనా ఒక ప్రాణం కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా తీయడం?